నా పేరు చప్పగట్టి గీతశ్రీ. మేము ఖండేపల్లి గ్రామం ఎంపీయూపీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాము. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అనకు కనకు వినకు. అనకు కనకు వినకు. అది సబర్మతి ఆశ్రమం. గాంధీజీ ఒక్కరే చిరుచాప మీద కూర్చొని ఉన్నారు. ఆయన అప్పుడే భగవద్గీత పారాయణం చేసి పుస్తకాన్ని ముందున్న చెక్క పెట్ట మీద పెట్టారు. ఇంకా ఎవరో తనకు బహుమానంగా తెచ్చిన బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు బాపూజీ. మహాదేవ దేశాయ్ లోపలికి వచ్చాడు. తదేక ధ్యానంగా ప్రతిమ వైపు చూస్తున్న బాపూజీని చూశాడు. ఏకాగ్రతతో ఉన్న గాంధీజీకి వెనుక నుంచి ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది. బాపు వెనక్కు తిరిగి చూశారు. మహాదేవ దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడు. మహాదేవ్ భాయిరా కూర్చో, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గాంధీజీ. మిమ్మల్ని మీరు మర్చి ఆ పెట్టె మీద బొమ్మనే చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది బాపూజీ అని దేశాయ్ మళ్ళీ పక్కపక్క నవ్వటం మొదలెట్టాడు. గాంధీజీ దేశాయ్ భుజం మీద చెయ్యి వేసి తట్టుతూ అసలు ఈ బొమ్మ చూసావా, ఎంత గొప్పగా ఉన్నదో అన్నాడు. అవును, 3 కోతులు చాలా అందంగా ఉన్నాయి అన్నాడు దేశాయ్. కోతులు కాదు, అవి నా గురువులు అని గాంధీజీ ఆ కోతుల బొమ్మను మహాదేవ్ దేశాయ్కి చూపిస్తూ, ఇదిగో చూడు, నీ బొమ్మలో 3 కోతులు కనిపిస్తున్నాయి కదా, అవి మూడు పనులు చేస్తూ మనకు 3 విధాలైన ఉపదేశాలు ఇస్తున్నాయి. మొదటి బొమ్మ చూడు, 2 చేతులతో నోరు మూసుకొని కూర్చుంది, అంటే చెడు మాట్లాడవద్దు అని. రెండో బొమ్మ 2 చేతులతో 2 కళ్ళు మూసుకొని కూర్చుంది, అంటే చెడు చూడకు అని అర్థం అన్నాడు గాంధీజీ. గాంధీజీ మాటలు విని మహాదేవ దేశాయ్ ఆచార్య చకితుడయ్యాడు. 3వ బొమ్మ వైపు చూచి ఏం చేస్తున్నదో చెప్పు అన్నాడు మళ్ళీ గాంధీజీ. అది తన 2 చేతులతో గట్టిగా 2 చెవులు మూసుకుంది అన్నాడు దేశాయ్. దాని అర్థం ఏమిటంటే చెడు మాటల్ని వినవద్దని అది మనల్ని హెచ్చరిస్తున్నది. మొత్తం మీద ఈ 3 కోతులు చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు అని మానవులకు హితోపదేశం చేస్తున్నాయని నా ఉద్దేశం. ఏమంటావు అన్నాడు. బాపూజీ, మీరు మట్టిలో నుంచి మాణిక్యాలు వెలికి తీయగలరు, అందుకే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి